ఇండియన్ సిటిజన్గా సుప్రీంకోర్టు ఆర్డర్ను ఒబే చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ను ఒబే చేస్తున్నా, రెస్పెక్ట్ కూడా ఇస్తున్నా, గౌరవిస్తున్నా. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాబట్టి కంపల్సరీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతవరకు ఓకే. కానీ ఒక తల్లిగా, ఒక బాధితురాలుగా, ఒక బిడ్డను కోల్పోయిన బాధిత కుటుంబంలో ఉన్న ఒక తల్లిగా నాకు 100% న్యాయం జరగలేదు సార్. సంతృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎందుకంటే నేను సెషన్ కోర్టులో వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాకు కరెక్ట్గా న్యాయం జరగలేదు, నా కూతురికి కరెక్ట్గా న్యాయం జరగలేదని నేను స్టెప్ బై స్టెప్ హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళినా. సెషన్ కోర్టులో మనకు 5 సంవత్సరాలే పడింది శిక్ష. సిబిఐ ఎంటర్ అయిపోయి సిబిఐ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఓన్లీ 5 years ఇచ్చారు. అది కూడా మర్డర్ కాదు, రేప్ కాదు, ఓన్లీ సూసైడ్ అనే విధంగా ఇచ్చారు. సో అది సాటిస్ఫై కాకనే నేను హైకోర్టుకి వెళ్ళిన. హైకోర్టులో నేను వేసుకున్న పిటిషన్ అంటే, నా బిడ్డ ఇక్కడ చనిపోయింది, ఒక ప్రాణం పోయింది ఇక్కడ. ఒక యంగ్ గర్ల్ తన భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ప్రొఫెషన్లో ఎంటర్ అయ్యి తన భవిష్యత్తును నిర్మించుకుందామని చెప్పి ఆశలతో వెళ్ళిన అమ్మాయిని, ఆమె భవిష్యత్తును నాశనం చేసిండ్రు, ఆ అమ్మాయిని చిన్మేసిండ్రు. అటువంటి పరిస్థితుల్లో ఈ 5 years ఎట్లా ఇస్తారు పనిష్మెంటు? దీన్ని లైఫ్ పనిష్మెంట్ చేయండి, జీవిత ఖైదు ఇవ్వండి అని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టులో 2011 వరకు రన్ అయింది సార్ కేసు. 2011లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే అక్కడ ఎంత దారుణం అంటే 5 సంవత్సరాలు ఇచ్చిన దాన్ని 2.5 years చేశారు. సగానికి సగం తగ్గించేశారు. మరి ఆ జడ్జి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ సగం తగ్గించేశారు. 40,000 రూపీస్ బాధితురాలి కుటుంబానికి ఇవ్వాలన్నారు, 40,000. అప్పుడే నేను కోర్టు హాల్లో ఉన్నాను, అనౌన్స్మెంట్ జడ్జి గారు చదువుతున్నాను, నేను కోర్టు హాల్లోనే ఉన్నాను హైకోర్టులో. సో నేను అప్పుడే లేచి, సార్ నాకు లీగల్గా తెలుసా తెలియదు, అంటే లీగల్ లిమిట్స్ తెలియదు, బట్ నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను సార్. నాకు ఏదైతే బాధిత కుటుంబానికి 40,000 ఇస్తున్నాను అంటున్నారో ఆ 40,000 మా కుటుంబానికి అవసరం లేదు. నా బిడ్డ శవం మీద నేను ₹1 కూడా తీసుకోను, ఎవరి దగ్గర నుంచి నాకు వద్దు. ఆ 40,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని నా బిడ్డలాగా అట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళి బతికిన వాళ్ళు చాలామంది అమ్మాయిలు ఉన్నారు. నా బిడ్డ చనిపోయింది, అత్యాచారం చేయబడి చనిపోయింది, కానీ అత్యాచారం చేయబడి జీవచ్చాలాగా కొంతమంది అమ్మాయిలు బతుకుతున్నారు. ఇంకా ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు, బయటికి చెప్పుకోలేక ఇంట్లో ఉన్న బాధలతో అలా బతుకుతున్నారు. అటువంటి వాళ్ళకు ఎవరికన్నా అందజేయండి సార్, మీ కోర్టే అందజేయండి 40,000. నాకు మాత్రం వద్దు అని చెప్పేసి, చాలా థ్యాంక్స్ సార్, మంచి జడ్జిమెంట్ ఇచ్చారు అనుకుంటూ బయటకు వచ్చేసాను ఏడ్చుకుంటూ.